ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మూడేళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారిపోయింది. పోలీసులకి ఏమాత్రం కూడా దొరకట్లా. ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే 3 సంవత్సరాల పాప ఎక్కడైతే తప్పిపోయిందో, ఎక్కడి వరకైతే నడుచుకుంటూ వచ్చిందో సేమ్ అదే స్పాట్లో నిలబడి నేను ఈ వీడియో చేస్తున్నా. నిజంగా ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. మొత్తం పామాయిల్ చెట్లతో, పామాయిల్ తోట మొత్తం చాలా దట్టంగా గుబురుగా ఆవరించి ఉంది. కానీ ఆ పాప తన పెంపుడు కుక్కతో సహా నాన్న 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 అనుకుంటూ ఇంతవరకు నడుచుకు రావటం అనేదే అర్థం కానిటువంటి విషయం. ఆ పాప ఏడుస్తూ నాన్న కావాలని చెప్పి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి తప్పిపోయిందో, ఎటువైపు వెళ్ళిపోయిందో అర్థం కావట్లా. నేను ఈ పామాయిల్ తోట చివరి వరకు వచ్చాను. ఇక్కడ చూడండి, మనకు అత్యంత సమీపంగా కనిపిస్తోంది ఆ కొండకి చాలా చేరువుగా వచ్చేసాను నేను. అంటే ఇంత దూరం ఆ పాప నడుచుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి కనిపించకుండా పోయిందంటే ఏం అర్థం కావట్లా. అసలు శనివారం రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. శనివారం రోజు ఉదయం 11:30 వాళ్ళ ఆ పాప యొక్క తండ్రి ఇంటి దగ్గరే ఉన్నాడు. నేను వస్తాను అంటే కొంత దూరం వెనకొచ్చింది, విడిచిపెట్టాడు, మళ్ళీ వెనక్కొచ్చింది. వాళ్ళ అమ్మకి అప్పచెప్పి, పాప వస్తా ఉంది, ఒకసారి చూసుకో నువ్వు, నేను తోట దాకా వెళ్ళొస్తాను, చిన్న పనుంది తోటలో అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఇంటి దగ్గరే ఉండి వెంటనే మళ్ళీ వెనక్కి నాన్న అంటూ వచ్చేసింది. వెనకాల ఆ పెంపుడు కుక్క కూడా పాపతో పాటు వచ్చేసింది. ఇద్దరూ కలిసి ఇంత దూరం వచ్చారండి. నిర్మానుష ప్రదేశం. ఆ తల్లి కూడా తనకి ఇంకో బిడ్డ ఉంది, చిన్న బిడ్డ ఉంది. ఆ చిన్న కూతురికి స్నానం చేపిస్తూ ఆ పనిలో ఉండిపోయింది. సరే ఆడుకుంటుంది కదా, ఇక్కడిక్కడే ఆడుకుంటుంది కదా అని చెప్పి పాపం ఆ తల్లి కూడా అనుకుంది. కానీ ఇంత దూరం నడుచుకుంటూ వచ్చేస్తుంది, ఇంత దూరం ఈ నిర్మానుష ప్రదేశానికి, ఈ తోట లోపలికి ఇంత ఇదిగా వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఊహించలా. అయితే ఆ రోజు 11:30 నుంచి ఇంటి నుంచి బయటకు వస్తే సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఇక్కడ ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతను ఒక పెద్దాయన. అతను ఏంటి పాప ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు, పద ఇంటికి వెళ్దాం, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తానంటే పక్కన ఉన్నటువంటి కుక్క కరిచేసింది. ఎందుకంటే పాపని ఏమన్నా చేస్తాడన్న ఉద్దేశంతో ఆ కుక్క పాపని కనిపెట్టుకుని ఉంది కదా, ఆ కుక్క దాడి చేసే ప్రయత్నం చేసింది, కరిసే ప్రయత్నం చేసింది. అతను భయపడిపోయి వెంటనే తల్లిదండ్రులకు చెప్పాడు. అరే పాప అంత దూరం వచ్చిందా అని చెప్పి వాళ్ళ ఆ విషయాన్ని తెలుసుకుని, ఎందుకంటే ఆ పెద్ద వ్యక్తి ముసలతనంట. అతను మెల్లగా నడుచుకుంటూ పోయేసరికి అరగంట టైం పట్టింది. మాకు ఇక్కడికి రావడానికే 20 మినిట్స్ పట్టింది. సో అతను అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి సమాచారం ఇచ్చి, ఊళ్ళో వాళ్ళకి సమాచారం ఇస్తే, తర్వాత వాళ్ళు వాళ్ళ తండ్రికి ఫోన్ చేస్తే, నా దగ్గర లేదు కదా పాప, నా దగ్గరికి ఎట్లా ఉంటుంది, తోటలోనే ఉంటుంది, అక్కడే ఆడుకుంటూ ఉంటుంది చూడండి అంటే వీళ్ళు వచ్చారు, గ్రామస్తులు కొంతమంది వచ్చారు, వాళ్ళ అమ్మ వచ్చింది, అందరూ ఎతుకుతున్నారు. సాయంత్రం వరకు ఎతికారు, ఎక్కడ కనిపించలా. ఎక్కడెక్కడో ఏదైనా నిద్రొస్తే పడుకుందాం అని చెప్పి ప్రతి చెట్టు, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తా ఉండండి, మీకు కొన్ని వందల పామాయిల్ చెట్లు కనిపిస్తున్నాయి. మరి అలసిపోయి ఆ బిడ్డ నడుచుకుంటూ అలసిపోయి, ఎండ కూడా ఎక్కువ ఉంది కదా ఆ టైంలో, ఇక అలసిపోయి ఏ చెట్లోనైనా పడుకోనుందా, ఏ చెట్టు వైపునైనా అలసట వచ్చేసి నిద్ర వచ్చేసి పడుకుందా, చిన్న పాప కదా అని చెప్పి భావించారు. అన్ని ఎతికారు, ప్రతి ఒక్క చెట్టు కూడా వెతికారు, కనిపించలేదు. వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, పోలీసులు బృందాలుగా వచ్చారు, రాత్రంతా వెతికారు. సో ఆదివారం రోజు, సోమవారం రోజు, మంగళవారం రోజు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ తప్పిపోయినటువంటి పాపతో పాటు వెంట ఉన్నటువంటి కుక్క కూడా 2-3 రోజులు కనిపించలేదు. అసలు కుక్క కనిపించలేదు, పాప కనిపించలేదు. ఏమైంది అని చెప్పి తలలు బాదుకుంటున్నారు. పోలీసులు బాగా వెతుకుతున్నారు. SDRF సిబ్బంది, పోలీసులు అందరూ కూడా వెతుకుతున్నారు. పాప నిజంగా అక్కడ ఆ దారిలో నిలబడి ఉంటే గనక, నిజంగా ఒక వన్య మృగం ఏదైనా దాడి చేసేటువంటి మృగం ఏదైనా వస్తే ఈ ప్లేస్ లోనే ఒక్కసారి ఇట్లా ఫాస్ట్ గా వచ్చేసి నోట కరుచుకుని మళ్ళీ ఇంతే ఫాస్ట్ గా లోపలికి ఏమైనా వెళ్ళిపోయిందా, ఈ విధంగా వెళ్ళిపోయిందా అన్న అనుమానం కూడా చాలా మంది వ్యక్తం చేశారు. ఎందుకంటే పాప మిస్ అయినటువంటి ప్రదేశం, ఇక్కడ వైపు కొన్ని చోట్ల దారులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా నోట ఖర్చుకొని ఏమైనా వెళ్ళిపోయిందా అని చెప్పి వెతికారు. కానీ నిజంగా అలాంటిది ఏదైనా జరుగుంటే, అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే గనక ఏదైనా ఆనవాళ్ళు దొరికేది. పాపకు సంబంధించిన వస్త్రాలు కనిపించేవి, పాపకు సంబంధించినటువంటి ఇతరవి ఏమైనా కనిపించేవి. నిజంగా దాడి చేసుంటే గనక ఆ రక్తపు మరకలో, ముద్రో, లేకపోతే ఇంకొక ఆధారమో ఏదైనా కనిపించండేది. కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అసలు తోటలో ఏమీ జరగలేదు. తోటలో పాపకు అసలు ఏమీ కాలేదు. తోటలో పాపకి మీద ఎలాంటి దాడి జరగలేదు. అలాంటిది ఏదైనా జరుగుంటే ఇన్ని రోజులకి ఏదో ఒక మూల, ఏదో ఒక రకంగా, ఏదో కొండ ప్రాంతంలోనో, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, గడ్డి దగ్గర కనిపించి ఉండేది. కానీ పాప మీద దాడి జరగలేదు అని చాలా క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా,
ఎవరైనా కిడ్నాప్ చేశారా ఉంటారంటే చుట్టూ మొత్తం వెతుకుతున్నారండి. సీసీ ఫుటేజ్లు అన్నీ వెతుకుతున్నారు. ఈ గ్రామం బయట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా వెతుకుతున్నారు. ఎక్కడా కూడా అనుమానాస్పదంగా ఏం కనిపించలా. గతంలో వీళ్ళ మీద కొంతమంది గొడవ పడ్డారు. ఆ గొడవ పడ్డప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా తీసుకున్నారు, వెతికారు. కానీ అప్పుడు కూడా కనిపించలేదండి. అడవి లోపలికి వచ్చేస్తున్నాం మనం. చాలా లోపలికి వచ్చేసాం. మొత్తం ఇక్కడ నిర్మానుష్య ప్రదేశం మొత్తం కనిపిస్తా ఉంది. కెమెరామెన్ సాయి ఒక్కసారి నువ్వు అబ్జర్వ్ చేస్తా ఉండు. ఎందుకంటే ఎటుపక్క నుంచి ఏం వస్తుందో అని చెప్పి, మనకు కూడా ఈ ప్లేస్ కొత్త కాబట్టి, మనకు కూడా ఏం ఉంటుందో తెలియదు కాబట్టి ఒకసారి నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండు. మనం చాలా లోపలికి వచ్చేసాం. అడవి లోపలికి దాదాపు కొండ కిందే ఉన్నాం మనం. కాబట్టి మనం కూడా మన ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. పాప ఆనవాళ్ళు ఏదైనా కనిపిస్తుందేమో అని చెప్పి ఐ డ్రీమ్ కూడా వెతుకుతూ ఉంది. కానీ ఇంతవరకు లేదండి. పాప మీద దాడి జరిగినట్టు ఆనవాళ్ళు కనిపించట్లేదు. అలాగే ఎవరైనా కిడ్నాప్ చేశారన్న ఆనవాళ్ళు కనిపించట్లేదు. లేకపోతే పాప ఎక్కడైనా పడిపోయిందా అంటే కూడా అది కూడా ఆనవాళ్ళు కనిపించట్లేదు. నిజంగా పోలీసులకి నిజంగా వాళ్ళు వెతుకుతున్నారు కానీ పోలీసులు కూడా నీరసించిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంత వెతికినా సరే వాళ్ళకి పాప జాడ కనిపించలేదు. కానీ 3 రోజుల తర్వాత కుక్క వచ్చిందండి. కుక్క వచ్చిన తర్వాత అరే కుక్కగా 3 రోజులకు కుక్క కనిపిస్తే ఒక ఆశ తల్లిదండ్రులు, ఈ కుక్క బతికి ఇక్కడికి వచ్చింది కాబట్టి, కుక్క మనకు కనిపించింది కాబట్టి పాప ఎక్కడుందో కుక్కకి తెలుసు, కుక్క మనకి దారి చూపిస్తుందని చెప్పి ఆశపడ్డారు. కానీ కుక్క అక్కడెక్కడ తిరుగుతుంది. ఇంతమంది జనాన్ని పోలీసులు చూసి భయపడిందేమో, మళ్ళీ వెళ్ళిపోయింది. ఒకరోజు ఆగి మళ్ళీ వచ్చింది. అంటే ఆ ఒక్కరోజు ఎక్కడికి పోయింది కుక్క? ఆ ఒక్కరోజు అడవిలో ఎంత దూరం పోయింది అంటే పాప ఉన్న ప్లేస్కే ఆ రోజు కూడా వెళ్ళొచ్చిందా అని పోలీసులు అనుమానించారు. ఈ రోజు వారం రోజులు కావస్తుంది. ఈ రోజు కుక్క మెడలో ఒక ట్రాకర్ పెట్టేశారండి. GPS ట్రాకర్ అమర్చేసి, కుక్క అందరి మీదకి పడుతుంది కాబట్టి, దానికి కూడా కొన్ని దెబ్బలు తగిలినాయి కాబట్టి కుక్కకి ఇంజెక్షన్ ఇచ్చారు. వెటర్నరీ డాక్టర్స్ని తీసుకొచ్చి పోలీసులు పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి కుక్క మెడలో GPS ట్రాకర్ అమర్చి పామాయిల్ తోటలోకి వదిలేశారు. ఎందుకంటే ఆ పామాయిల్ తోటలో పాప ఎక్కడుందో కుక్కకు మాత్రమే తెలుసు. ఆ రోజు ఏం జరిగిందో కుక్కకు మాత్రమే తెలుసు. పాప ఒకవేళ ఎక్కడైనా పడిపోయి ఉంటే అది కుక్కకు మాత్రమే తెలుసు. కాబట్టి కుక్క అక్కడికి వెళ్ళి ఒకసారి జాహ్నవి కోసం అక్కడ వెతకడానికి వెళ్తుందో, లేకపోతే పాప ఉన్న ప్లేస్ లో కాసేపు కూర్చొని వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆ జాడ కోసం ట్రాకర్ అమర్చారు. మరి ఈ సాయంత్రం వరకు ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. కానీ ఇక్కడ కొన్ని బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయండి. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి క్రమంలో పాపని జల్లెడ పట్టారు. ఈ కొండ మొత్తం వెనకాల ఉన్న కొండ ప్రాంతం వరకు 200 మంది పోలీసులు, SDRF సిబ్బంది వెతికారు. ప్రతి చెట్టును వెతికారు, గాలించారు. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు అన్నీ వెతికారు. కానీ ఎక్కడ కనిపించలా. నిజంగా ఎందుకంటే గతంలో ఒక అనుమానం ఉండేదండి, ఒక సమాచారం ఉంది. దట్టమైనటువంటి కొండ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో, తోట ప్రాంతంలో పులి కూడా సంచరించింది. తర్వాత అడవి పందులు కూడా సంచరించేవి. ఈ మధ్యకాలంలో కనిపించలేదు. కానీ అలాంటి వన్య మృగాలు బారిన ఏమైనా పడిందా అన్న ఒక అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ గా జరుగుతోంది. పోలీసు అధికారులు కూడా చాలా సీరియస్ గా ఈ కేసుని తీసుకున్నారు. అయితే ఈ ఏదైతే ఈ తోట ఉందో, తోట బయట ఏదైనా జరిగి ఉండాలి. తోట బయటకే పాపని తీసుకెళ్లి ఉండాలి. ఈ పరిధిలో మాత్రం, ఈ 50 ఎకరాల పామాయిల తోటలు మాత్రం ఏమీ జరగలేదు. ఈ కొండ కింద కూడా ఏమీ జరగలేదు. వరద వచ్చినప్పుడు, వర్షాలు బాగా పడ్డప్పుడు ఆ కొండ మీద ఉన్నటువంటి మట్టి కిందకి జారిపడి పాప ఏమన్నా మట్టిలో ఉందేమో అని చెప్పి వెతికారండి. కానీ ఆ మట్టిని కూడా ఒక్కొక్క రాయి, ఒక్కొక్క మట్టి ముద్ద తీసి వెతికినా కానీ ఎక్కడా కూడా జాడ కనిపించలేదు. సో దట్టమైనటువంటి ఆ పామాయిల్ తోట చివరి భాగంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఏమీ కూడా ఒక్క ఆధారం కూడా కనిపించట్లేదు. 5 రోజులండి, 1 కాదు 2 కాదు, వరుసగా 5-6 రోజుల పాటు ప్రతి పుట్టని, చెట్టుని కదిలించారు అందరూ. కానీ ఎలాంటి లాభం లేదు. మరి ఆ ట్రాకర్ ఏదైతే కుక్కకు అమర్చామో అదైనా సరే ఏదైనా ఫలితం ఇస్తుందేమో చూడాలి. ఇది ఇవాల్టగా ఉన్నటువంటి పరిస్థితి. 6 రోజుల తర్వాత ఇవాల్ట ఉన్న పరిస్థితి ఏంటంటే, మొత్తం జల్లెడ పట్టారు, సీసీ ఫుటేజ్ పరిశీలించారు, కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఈ రోజు కుక్క మెడకి కట్టినటువంటి ఆ GPS ట్రాకర్ ఏమైనా సమాధానం ఇస్తుందేమో చూడాలి. ఈరోజు శుక్రవారం ఉదయం 12 గంటలకి ట్రాకర్ అమర్చారు. ఇప్పుడు సాయంత్రం 4 గంటలు అవుతుంది. మరి ఆ కుక్క ఏం చెప్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆ పాప ఉన్నటువంటి ప్లేస్కి అసలు వెళుతుందా లేదా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది.